ఒక మనిషిని చుట్టుముట్టిన 30 మంది చేతికి దొరికిన వస్తువుతో విచక్షణారహితంగా డాడి. అది షాపు కాదు, క్షణాల్లో ఒక రణరంగంగా మారిపోయింది. నవీ ముంబైలో పట్టపగలే జరిగిన ఈ మూకదాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలా షాపులో ఏం జరిగింది? ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతలా పోరాడాడు? ఈ రక్తపాతానికి కారణమైన ఆ ఒక్క పోస్టేంటి? లోతుగా చూద్దాం. ఆ భయంకర నిమిషాలు. నవీ ముంబైలోని ఒక మొబైల్ షాపు. అర్జున్ సింగ్ అనే వ్యక్తి తన పనిలో ఉన్నాడు. మొదట కొందరు ఫోన్ రిపేర్ కోసం వచ్చినట్లు నటించారు. కాని మరుక్షణమే దాదాపు 30 మంది ఆ చిన్న షాపులోకి సునామీలా దూసుకొచ్చారు. చేతులతో, కాళ్లతో, చెప్పులతో, చివరకు అక్కడ ఉన్న బకెట్లు, పూలకుండీలు, ప్లాస్టిక్ డ్రమ్ములతో అతనిపై విరుచుకుపడ్డారు. అర్జున్ సింగ్ రక్షించమని ప్రాధేయపడినా ఆ మృగాల మనసు కరగలేదు. నిమిషాల తరబడి సాగిన ఈ నరమేధం ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వివాదానికి బీజం. అసలు ఈ దాడికి కారణమేంటి? పోలీసులు చెబుతున్నదాని ప్రకారం అర్జున్ సింగ్ చేసిన ఒక వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్. క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నవారిని ఉద్దేశించి, నాకు ఎవరైనా మెర్రీ క్రిస్మస్ చెబితే వారి శరీరంలో మేకు కొడతాను అంటూ ఒక బెదిరింపు పోస్ట్ పెట్టాడు. ఈ రెచ్చగొట్టే పోస్ట్ సోషల్ మీడియాలో ఆగ్రహానికి దారితీసింది. ఆ ఆగ్రహమే చివరకు వీధి న్యానంగా మారి ఒక మూకదాడికి పురికొల్పింది. పోలీసుల చర్య. ఈ ఘటనపై రబాళే ఎంఐడీసీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు ముఖ్యమని పోలీసులు అంటున్నారు. 1. అర్జున్ సింగ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ చట్టవిరుద్ధం. కాని ఆ పేరుతో ఒక మూక దాడి చేయడం అంతకంటే పెద్ద నేరం. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోలేరు. రెచ్చగొట్టినవారు, దాడి చేసినవారు ఇద్దరూ శిక్షార్హులే. మ్యాటరేంటంటే, ఈ రోజుల్లో స్వేచ్ఛా వాక్సావతంత్రం పేరుతో పెట్టే పోస్ట్లు ప్రాణాలు తీసేవరకు వెళ్తున్నాయి. అలాగే భావోద్వేగాల పేరుతో మూకదాడులు చేయడం అడవి న్యాయమవుతుంది తప్ప ప్రజాస్వామ్యం కాదు. ఒక్క క్లిక్ చేసే ముందు 100 సార్లు ఆలోచించాలి. అలాగే ఒక్క చెయ్యి ఎత్తే ముందు చట్టం గురించి భయపడాలి. లేకపోతే ఇలాంటి రక్తపాతాలు మన కళ్ల ముందే జరుగుతూనే ఉంటాయి. నవీ ముంబై ఘటనపై మీ అభిప్రాయమేంటి? రెచ్చగొట్టే పోస్ట్లకు బాధ్యులెవరు? చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కామెంట్స్లో మీ ఆవేదనను పంచుకోండి. సమాజంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటూ శాంతితో ఉందాం, ఐక్యంగా ఉందాం.